త్రిమూర్తులు మీరు. చింత చిగురు పులుపున్నదే పర్సనల్ గా చాలా ఇష్టమైన వీడియో అయితే ఒకటి అందమైన బామలు మన నాగార్జున గారు. ఒక పక్క గిరీష్ గారు అండ్ పవన్ గారు, ఇద్దరు మీకెవరు క్లోజ్? వెళ్ళాక మాక్సిమం ఒక 4 weeks అలా ఉంటాడేమో, పోనీలే అనుకున్నాము. కానీ హీ మేడ్ ఇట్. ఆ బురదలో జెండాలు నువ్వు పీకుతుంటే అస్సలు మాధురి టీమ్ కి వణుకు, వాళ్ళందరికీ వణుకు. వితౌట్ రీతు పవన్ ఇంత పాపులర్ అయ్యేవారు కాదేమో, చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? అలానే ఆడు తనలోనే అన్ని చూసుకున్నాడు మంచిగా, అలానే షేర్ చేసుకున్నాడు ఎమోషన్స్ కానీ, బాధపడడం ఏదైనా కానీ అన్ని. ఇంకా నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. జనరల్ గా ఈ గెస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అందరికి తెలుసు, కానీ హీఈస్ నాట్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. హీస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఒక యాక్టర్ అండ్ కాబోయే హీరో కూడా. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ జగదీష్ నాతో పాటు ఉన్నారు. హాయ్ జగదీష్, ఎలా ఉన్నారు? యా అండి, నేను కూడా చాలా బాగున్నాను. ఫైనల్లీ యూ కేమ్ టు మై స్టూడియో. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బట్ యూఆర్ వెరీ బిజీ విత్ యువర్ షూట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ యూ ఆర్ మేనేజింగ్, లైక్ అంటే అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అండ్ ఒక పక్క ఆర్టిస్ట్గా అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా యూఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్. సో హౌ యూ ఆర్ మేనేజింగ్, హౌ యూ ఆర్ బ్యాలెన్సింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ ఏదన్నా ఉన్నదంటే అది గాడ్స్ గ్రేస్ అని నేను చెప్పగలను. అన్నీ అలా కుదిరాయి. ఆఫీస్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం, నాకు షూట్స్ ఏమన్నా ఉంటే నేను ల్యాప్టాప్ నాతో క్యారీ చేసుకుని ఐ యూస్ టు మేనేజ్ వర్క్ చేసుకుంటూ షూట్ ఫినిష్ చేసుకోవడం అలా. అండ్ ప్రమోషన్స్ ఉన్నా కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేది, అలానే మేనేజ్ చేసుకున్నాను. ఈవెన్ నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ మీరు అడిగినట్టే నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, లైక్ అరే హౌ యూ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్, మాకు అసలు మైండ్ పోతుంది, ఒక్కటి చేయడానికి అవ్వట్లేదు అంటే నువ్వు మల్టిపుల్ థింగ్స్ లో చేస్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే ఏమో నాకైతే గాడ్స్ గ్రేస్ అలా కుదురుతుంది. లక్కీగా హ్యాపీగా అన్ని చేయడానికి కొంచెం టైం సరిపోతుంది, అలానే చేస్తున్నా అని చెప్పా. That too, you are working with some prestigious software company. I don't want to mention the name అండి. బట్ ఏంటంటే చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇన్స్టా వైజ్ గా చూసుకుంటే లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్ అండి. మీరు చేసే ప్రతి వీడియో కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్ ఏనా? అపార్ట్ ఫ్రమ్ రీల్స్ కంటెంట్, యాక్టింగ్ కంటెంట్ ఇదన్నీ పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ప్రమోషన్స్ నేను చేసేది. రీల్స్ అంటే ఫస్ట్ మనం రీల్స్ గురించి మాట్లాడుకోవాలి. త్రిమూర్తులు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమోన్ పవన్ గారు బిగ్ బాస్ కంటెస్టెంట్ రైట్ నౌ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను మాట్లాడాను అగ్ని పరీక్ష టైంలో. సో నేనేమనుకున్నానంటే పవన్ గారు హీస్ వెరీ కూల్ అండ్ చాలా కొంచెం నాకు ఏమనిపిస్తారంటే మరీ సో మచ్ టాక్టివ్ ఏం కాదు. సో వెరీ సైలెంట్. వెళ్ళినా గానీ కొద్ది రోజులు ఉండేసేసి వస్తారేమో అని అనుకున్నాను నేను. యాక్చువల్ గా వాడు ఏంటి అంటే సైలెంట్ ఉంటాడు ఫస్ట్, అలవాటు అయ్యే వరకు. వన్స్ అలవాటు అయితే అప్పుడే మాట్లాడతాడు, అప్పుడే హీ కెన్ షో హిమ్సెల్ఫ్ అన్నమాట. లేదంటే అప్పటి వరకు కామ్ గా ఉంటాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసాము, తన సత్తా చూపించారు. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం అక్కడ రీతుతో కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయిందేమో అని చెప్పొచ్చు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది తన గేమ్? యా, ఇట్ వాస్ గుడ్. స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉన్నా సరే డే బై డే కంప్లీట్ గా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా బాగా మంచి కంటెంట్ ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నాకు పర్సనల్ గా మేము ఫ్రెండ్స్ కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు. యా, అలానే అది అక్కడ చూపించాడు ఖచ్చితంగా తన గేమ్ లో. హీస్ డూయింగ్ రియల్లీ గుడ్. అండ్ మీరు చెప్పండి, జనరల్ గా పవన్ గారు గేమ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అండ్ నాకు తెలిసి మీరు కొన్ని ఇయర్స్ నుంచి రీల్స్ చేస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు కాబట్టి. యాక్చువల్ గా వాడు నేను కలిసింది ఒక 2.5 years బ్యాక్. అది కూడా ఒక డిజైనర్ షూట్ లో అలా పరిచయం అయ్యి ఆ రోజే మేము ఒక ఫస్ట్ రీల్ చేసాము ఇద్దరు కలిపి సరదాగా, అంతే. అక్కడ తర్వాత మళ్ళీ
కట్ చేస్తే ఇద్దరు ఒక మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఆ మీట్ లో కలిసాము. ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్ లో అలా ఫ్రీక్వెంట్ గా కలుస్తూ అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అయినప్పుడు ఒక రోజు నేను, పవన్, గిరీష్ మేము ముగ్గురు ఒక ఇలానే సేమ్ ఈవెంట్ కి వెళ్ళాము. ఈవెంట్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. అది ఎప్పుడు కాదు, ఈ 2025 ఫెబ్లోనే మన వ్యాలంటైన్స్ డే వస్తుంది అన్నప్పుడు మేమందరం ఆ ఈవెంట్ లో కలిసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ముగ్గురు కలిసి ఒక మంచి కంటెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు, రెగ్యులర్ గా అయిపోతుంది కదా అందరూ చేసే ఏదో యాక్టింగ్ లిప్సింగ్ వీడియోస్ అలానే అయిపోతుంది కదా, అలా కాదు మందంటూ ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉండాలని చెప్పి ఐడియా వచ్చింది నాకు. అప్పుడు నేను ఒక 3 రోజెస్ తీసుకొని ముగ్గురికి ఒక్కొక్క రోజు ఇచ్చి అరే వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఒక సాంగ్ చెప్తాను, ఆ సాంగ్ కి ఒక్కొక్క లిరిక్ డిఫరెంట్ ఇలా సెపరేట్ చేసుకొని మనం రీల్ చేద్దాము. అంటే ఒక అమ్మాయికి మనం నన్ను పెళ్లి చేసుకో అని అడుగుదాము అన్నట్టు మనం కన్వే అయ్యేలాగా రీల్ చేద్దామని చెప్పా. అందులో మన హంసరా సాంగ్ లో మ్యారీమీ సాంగ్ కి ముగ్గురు కలిపి చేద్దాం అన్నట్టు చేసి నైట్ 1 o'clock కి షూట్ స్టార్ట్ చేసాము. 3:30కి ఫినిష్ చేసాము. ముగ్గురు కలిపి ఆ రీల్ ఫినిష్ చేసి గిరీష్ ఇంకా వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేస్తాడు ఎడిట్ చేసి అప్పుడు పడుకున్నాడు. మార్నింగ్ 6కి పడుకొని మళ్ళీ నాకు 10:30 ఆ టైంకి వీడియో పంపించాడు ఎలా ఉందని చెప్పి. కొన్ని చూసాను, చేంజెస్ చేసి పంపించాడు. వి పోస్టెడ్ ఇట్ ఆన్ లైక్ 12:30 పోస్ట్ చేసిన ఆఫ్టర్నూన్ పోస్ట్ చేసిన 4 hours కి లైక్ ఇట్ వెంట్ వెరీ వైరల్. అంటే చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా వైరల్ అయింది. యా ఇంకా నెక్స్ట్ డే సేమ్ డే ఈవినింగ్ ఇంకొక రీల్, ఆ నెక్స్ట్ డే ఇంకొక రీల్, అలా 1 by 1 చేస్తున్నాము. ఇంకా వీ గాట్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. చాలా బాగున్నది వీడియో, డిఫరెంట్ గా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా మీమ్ పేజెస్, ఫ్యాన్ పేజెస్ అన్ని 1 by 1 అలా మంచి రీచ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. కానీ ఇక్కడ మీ ముగ్గురువి చూస్తుంటే నాకు వీడియోస్ లైక్ అంటే మీరు కాన్సెప్ట్ అప్పటికప్పుడు అనుకుంటారా, లేకపోతే ముందు రోజు ఒక 2 days బిఫోర్ ప్రిపేర్ అయిపోయి అలా వెళ్తారా? బికాస్ ఆ సింక్ ఎలా ఉంటదంటే ముగ్గురు డాన్స్ కానివ్వండి అండ్ ఆ చూస్ చేసుకునే సాంగ్స్ కానివ్వండి, ఆటోమేటిక్ గా మీరు వెళ్ళే ఆ ప్లేసెస్ కానివ్వండి, అంతా కూడా మాకు ఏదో సమ్ యూనిక్ గా అనిపిస్తూ ఉంటాయి. మెయిన్ ఆ ప్లేసెస్ బాగుంటది లైటింగ్ అని చెప్పి ఆ ప్లేసెస్ కి తీసుకెళ్ళాను నేను. అరే ఇక్కడ చేద్దాం కొంచెం లైటింగ్ బాగుంటది అంటే వాళ్ళకి ఇంకా కొంచెం భయం, మరి ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా చూసి ఆపేస్తారేమో అని చెప్పి లేదు అదేం పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుందాం అని చెప్పి మేము అనుకుని ముగ్గురికి ఖాళీ అయినప్పుడు అరే రండి కలుద్దామని చెప్పి ఆ ప్లేస్ కి అనుకుని కలిసి ఆన్ స్పాట్ లో ఈ రీల్ అయితే బాగుంటది, ఈ సాంగ్ అయితే బాగుంటది మనం చేయడానికి అని చెప్పి అక్కడే కంపోజ్ చేయడం, అక్కడే నేర్చుకోవడం, డాన్స్ స్టెప్స్ అక్కడే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవడం, అన్ని అక్కడే చేయడం. ఏంటి అప్పటికప్పుడు అనుకుని చేస్తారా? అప్పటికప్పుడు అనుకునే ఆన్ స్పాట్ లో ఈ లిరిక్ ఓకే దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటది చూసే వాళ్ళకి అని చెప్పి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ నేను సజెషన్స్ ఇస్తా. డాన్స్ వచ్చి గిరీష్ మంచిగా కంపోజ్ చేస్తాడు, పవన్ కొన్ని స్టెప్స్ అండ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ పవన్ చెప్తాడు. ముగ్గురు కలిపి ఆ సాంగ్ అలా ఫినిష్ చేస్తాం. ఒక 3 hours స్పాన్ కంపల్సరీ. అంటే ముగ్గురు ఒక సింక్ రావాలి, కరెక్ట్ గా అవుట్పుట్ మంచిగా రావాలి అంటే. సో మొత్తానికి మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్ ని కూడా వైరల్ చేసి ఒక పిక్నిక్ స్పాట్ చేసేస్తున్నారు. అదైతే 100% ట్రూ. మేము అనుకున్నాం అరే మనమే స్టార్ట్ చేసి ఇప్పుడు మనమే ఇక్కడ రీల్ చేయడానికి లేకుండా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. ఎక్కడ ఏ టైంకి వెళ్ళి చూసినా లైక్ ప్రమోషన్ అయితే కాదు కదా, అస్సలు కాదు. అస్సలు కాకుండానే అలా అంత వైరల్ అయిపోయింది ఆ ప్లేస్. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అందరు రీల్స్ ఆ ప్లేస్ లోనే ఉంటున్నాయి ఇప్పుడు. నిజంగా నేనేమనుకున్నానంటే మేబీ వీళ్ళ ముగ్గురికి ఏమైనా ఆ ప్లేస్ ఎవరైనా కానీ అదేమైనా ప్రమోషన్ వైజ్ గా ఇచ్చారా ఏంటి, లేకపోతే ఆ ప్లేస్ అంత వైరల్ ఎలా అవుతుంది అని చెప్పేసి అనిపించింది మీరు చేసిన తర్వాత. మాకు అదండి అరే ఈ బిల్డింగ్ కూడా బయటకు వచ్చి ఎప్పటికప్పుడు అందరిని గెంటేస్తాడు ఇక్కడ నుంచి అన్నట్టుంది అక్కడ సిచ్యువేషన్. అంత మంది పీపుల్ ఉంటున్నారు వచ్చి అక్కడ. అవును మరి అసలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఏ రీల్ చూసినా గానీ ప్లేస్ అయితే అదే ఉంటుంది 100%. బేసిక్ గా మెయిన్లీ అక్కడ లైటింగ్ ఇస్ సో గుడ్. అందుకనే అంటే మనం ఏ సైడ్ నుంచి చూసుకున్నా మంచి లైటింగ్స్ పడతాయి. ఒకటి రెడ్ షాడో ఉంటది, ఇంకొకటి వైట్ షాడో ఉంటది. బ్యాక్గ్రౌండ్ ఆల్ ఐటీ కంపెనీ లైటింగ్స్ ఆర్ సో గుడ్. దాని వల్ల వీడియోస్ బాగా వస్తాయి. అండ్ మీ ముగ్గురులో సాంగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? బికాస్ ఒక్కొక్క సాంగ్ అంటే పాత పాటలు అయినప్పటికీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్,
లైక్ అవును. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేయట్లేదు ఈ సాంగ్స్ అనే సాంగ్స్ యూజ్ చేస్తారు. దానికి తగ్గట్లుగా మీరు ముగ్గురు వేసే స్టెప్స్. సాంగ్ సెలెక్షన్ ఎవరిది? ఎక్కువ సాంగ్ సెలెక్షన్స్ ఈ సాంగ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది అని ఆలోచించేది నేను. ఇంకొకటి గిరీష్ అయితే డాన్స్ కి రిలేటెడ్ గా అరే ఈ బీట్ బాగుంటది, ఇది అంటే ఎలా అంటే మంచి బీట్ ఉండాలి, జడ్జనక అలా ఉండాలి, మంచి డాన్స్ వేయచ్చు, బాగుంటది చూసేవాళ్ళకి కూడా అంటాడు. పవన్ అనుకో కొంచెం మంచి క్యూట్ లవ్లీగా ఉండే సాంగ్స్ పవన్ సెలెక్ట్ చేస్తాడు. అలా ముగ్గురు డిఫరెంట్ గా ఆలోచించి ఒక్క సాంగ్ ఫైనల్ చేస్తాము, ఆ సాంగ్ కి చేస్తాం మంచిగా. అందులో మేము చేసిన బెస్ట్ మా ముగ్గురికి పర్సనల్ గా చాలా ఇష్టమైన వీడియో అయితే ఒకటి అందమైన బామలు మన నాగార్జున గారు. అదే మేము చేసిన వాటిలో 15 million ఎంత వచ్చింది, 15 million వ్యూస్ ఎంత వచ్చాయి. అదే హైయెస్ట్. అండ్ సో మెనీ యాక్టర్స్ కామెంటెడ్ ఆన్ దట్ వీడియో, చాలా బాగుంది, బాగా చేశారని చెప్పి. ఈవెన్ మా ఫేవరెట్ కూడా అది. బాగుంటది, చాలా వైరల్ అయింది. ఇప్పటికీ మనం ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ వీడియో కనబడుతూ ఉంటుంది రెగ్యులర్ గా. ప్రతి 10 వీడియోస్ లో ఒక వీడియో మీకు కనబడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ నైస్ కదా. వి ఫీల్ సో హ్యాపీ. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గిరీష్ గారు యాక్చువల్ గా హిజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా. సో అంటే సంక్రాంతికి వస్తున్న మూవీతో ఒక మంచి నేమ్ వచ్చింది తనకి. సో ఇప్పుడు ప్రెసెంట్ వాట్ హీస్ డూయింగ్ అండి? యాక్టింగ్, కంప్లీట్ యాక్టింగ్ ఇప్పుడు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ దాని నుంచి ఫస్ట్ తను స్టార్ట్ చేసిందే అంటే ఇక్కడికి వచ్చాడు, ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాడు, ఇంకా తనకి ఇష్టమైన ప్యాషన్ వైపు మూవీస్ వైపు వచ్చాడు. అక్కడ బ్రేక్ రావట్లేదని చెప్పి హీ వెంట్ ఇంటూ యాజ్ ఏడీగా చేశాడు. మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పుడు యాక్టింగ్ లో, ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఆల్బమ్ సాంగ్స్, యూట్యూబ్ వెబ్ సిరీసెస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని అలా చేస్తున్నాడు. సూన్ మేబీ ఇంకా ఓటీటీ మూవీస్ అలా డెఫినెట్ గా. సో మీరు కూడా యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ కదా మీకు. చాలా. సో మీరు ఇప్పుడు రైట్ నౌ అయితే యూట్యూబర్ గా ఉన్నారు అండ్ వెబ్ ఫిల్మ్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో మూవీస్ ట్రై చేయలేదా, లేకపోతే మూవీస్ మీ దాకా రాలేదా? లేదు, ట్రై చేయడం అంటే నేను ఇంకా ఇప్పటి వరకు ఆడిషన్స్ ఇవ్వలేదు. కానీ నాకు వచ్చినవి ఓకే రోల్స్, ఈ ఫ్రంట్ క్యారెక్టర్ రోల్స్, వేరే రోల్స్ అలాగా, లేదంటే ఏదన్నా మావికి కొడుగ్గా లేదా అలా ఉన్నాయి తప్ప మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్ రాలేదు. సో నేను చేసిందైనా మంచిగా ఉండాలి, అది నాకు కొంచెం పేరన్నా తీసుకురావాలి అన్నట్టే ఉండాలి ఆ రోల్ అనే దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే. సో ఒక ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉన్న రోల్ కి మాత్రమే మీరు ప్రయారిటీ చూపిస్తున్నారు. ఏదో వచ్చింది కదా ఏదో ఒకటి చేసేద్దాం అన్న ఇంటెన్షన్ అయితే లేదు. లేదు. ఓకే. అండ్ మీకు మంచి ఒక ఫ్యాన్ బేస్ ఉండింది. లైక్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే మీరు ఒక రీల్ పెట్టారు అంటే కింద కామెంట్స్ చూస్తే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ మీ గురించి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. సో ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న మీకు మూవీ ఆఫర్స్ రావడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే డైరెక్టర్స్ ఎలా చూస్తారంటే ఓన్లీ ఇన్స్టాలో ఫేమ్ ఉంటేనే సరిపోదు, ఇంకా వాళ్ళ లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ అన్ని ఎలా ఉన్నాయనే చూసుకుంటారు ఖచ్చితంగా. మేబీ దీని వల్ల నిజంగా అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అది రాకపోయినా సరే సూన్ నేను మంచి ప్రొడక్షన్స్ కి ఆడిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఐ విల్ సీ ఖచ్చితంగా. అంటే చూడ్డానికి గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, మంచి పర్సనాలిటీ, అట్ ది సేమ్ టైం వెల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మంచి డాన్సర్ కూడా మీరు. సో ఒక ఆర్టిస్ట్ అవడానికి ఇంతకంటే క్వాలిటీస్ ఏం కావాలి చెప్పండి? లక్ నిజంగా కుదరాలి ఖచ్చితంగా. సో లక్ ని బిలీవ్ చేస్తారా? ఐ డూ. గుడ్ లుక్ అంటే నేను చెప్పేది గుడ్ లుకింగ్ పీపుల్ మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంటే ఇంకా బ్రేక్ కాకుండా ఇంకా కష్టపడుతూ తిరుగుతూ ఆపర్చునిటీస్ కోసం ఒకరిద్దరు కాదు చాలా మంది ఉన్నారు. కానీ లక్ కలిసి వచ్చినప్పుడే ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి డైరెక్టర్ దొరకాలి, అది మంచిగా హిట్ అవ్వాలి. ఒక మంచి హిట్ పడిన తర్వాత ఫేట్ మారిపోతుంది అంటారు. డెఫినెట్ గా. అట్లీస్ట్ వన్ మూవీ, ఫస్ట్ మూవీ హిట్ వచ్చి సెకండ్ మూవీ కోసం తర్వాత విషయం. ఫస్ట్ మూవీ ఒకటి మంచిగా హిట్ వచ్చినా, మంచి టాక్ వచ్చినా చాలు. సో మొత్తానికి హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కంపల్సరీ అని చెప్తారు. 100%. ఓకే. సో మళ్ళీ బ్యాక్ కి ఒకసారి ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్తే, జనరల్ గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవడం కూడా అంత ఈజీ ఏం కాదు. రైట్ నౌ అది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. అది కంప్లీట్ గా ప్యూర్లీ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ అది ఉంటే అక్కడ సక్సెస్ అవ్వచ్చు. సో మీ ముగ్గురు అది చాలా ఈజీ అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అంటే హార్డ్ వర్క్ చాలా కష్టం, కాకపోతే అవి రెండు ఉంటే సక్సెస్ అవడం ఈజీ అనేది మాత్రం మీరు ప్రూవ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు
మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పక్క గిరీష్ గారు అండ్ పవన్ గారు. ఇద్దరు అవును. మీకు ఎవరు క్లోజ్? అంటే ఇద్దరు క్లోజే ఎక్కువ, ఇద్దరు క్లోజే. ఓకే. డిస్టెన్స్ వైజ్ వచ్చి పవన్ కొంచెం రావడానికి కొంచెం కుదరదు, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా రాలేడు దేనికైనా సరే. నేను గిరీష్ అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాం. పవన్ అలా వచ్చి కలవడానికి అవ్వదు, ఎందుకంటే ఆడు ఉండేది కేపీహెచ్పి. అరే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి రావాలా, నా వల్ల కాదురా మీరు వెళ్ళండి రా అంటాడు. ఆడికి ఇంట్రెస్ట్ వచ్చి బాగా రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాడు. మీకేంటి అక్కడే ఉంటారు, హైటెక్ సిటీ దగ్గరలో మాదాపూర్ లో మంచిగా తిరుగుతారు, మీరు ఈజీ ఉంటారు అన్నిటికి దగ్గర, నేను కేపీహెచ్పి నుంచి రావడానికి కష్టం అవుతుంది, మీరు వెళ్ళండి అంటాడు. యా, అలా చూసుకుంటే గిరీష్ నేను క్లోజ్. ఓకే. అండ్ పవన్ గారిని జనరల్ గా ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు అంటే లైక్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే మీరు ముగ్గురు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నారు కాబట్టి నేనేమనుకున్నానంటే డెఫినెట్ గా పవన్ గారితో పాటు మీకు కూడా ఛాన్స్ వస్తుంది ఆ టైంలో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందులో ఛాన్స్ రావడం ఏం లేదండి, అంటే అగ్ని పరీక్ష అప్లై చేయాలి, యాజ్ ఏ కామనర్ గా అప్లై చేయాలి. అప్లై చేసి దానికి సెలెక్ట్ అయిన తర్వాత దానికి 1 by 1 స్టెప్స్ క్లియర్ చేసుకుంటూ అప్పుడు అయ్యింది. ఆడు మా ముగ్గురికి చెప్పాడు, అరే ముగ్గురు అప్లై చేద్దాం రా, ఎందుకన్నా మంచిది ఒకసారి చేద్దామని అన్నాడు. ఫస్ట్ ఇది ఒక పెద్ద ట్విస్ట్, ఫస్ట్ ముగ్గురు అప్లై చేద్దాం అన్నాడు, చేసి ట్రై చేద్దాం అన్నాడు. తర్వాత నేను అన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు నువ్వు చెయ్యి అనేసి నేను అన్నా. అంటే ఇద్దరు అన్నాం, గిరీష్ నేను అన్నా అరే ఇప్పుడు వద్దు, తర్వాత ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం అనేసి అంటే, ఆడన్నాడు నేను ఇప్పుడు చేయను, నెక్స్ట్ ఇయర్ చేస్తా, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు పవన్. అన్నవాడే ఎప్పుడు చేసాడో తెలీదు, సైలెంట్ గా చేశాడు, అప్లై చేశాడు, చెప్పలేదు. అరే ఒక వీడియో తీసి పెడదాము అంతే, ఇంకేం వద్దు, సెలెక్ట్ చేయడం తర్వాత విషయం, మనం అయితే చేద్దాము అనేసి అంటే, లేదు ఇంట్రెస్ట్ లేదంటే ఆడన్నాడు నువ్వు చెయ్యి అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ చేస్తా అన్నాడు. లేదు అని అనుకున్నవాడు సైలెంట్ గా ఆడే చేసి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పాడు అరే చేసాను. స్మాల్ చీటింగ్ అంటే అలా కాదు, అంటే ఆడు సరదాగా చేసి చూద్దామని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసి చూసాడు అంతే. అక్కడ సెలెక్ట్ అయ్యి రమ్మన్న తర్వాత 1 by 1 స్టెప్స్ అవుతున్నప్పుడు ఈలోపే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో మనకి స్టూడియో నుంచి కాల్ వచ్చింది, మీ పవన్ అప్లై చేశాడు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి. వాడు ఇంకా నాతో చెప్పలేదు. అప్పుడు నేను గిరీష్ కి కాల్ చేసి చెప్పారు, ఇలా అప్లై చేశాడంట, మనకేమి ఇలా చెప్పాడు, ఇలా చేశాడు, మాట్లాడొద్దా ఆడే చెప్పే వరకు వెయిట్ చేద్దాం అనేసి అన్నా. అప్పుడు లాస్ట్ లో సెలెక్ట్ అయ్యాడు అగ్ని పరీక్షకి అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు మాతో, ఏంట్రా ఏమన్నా చెప్పాలా అది ఇది అని మేము అడుగుతుంటే ఏంట్రా నవ్వుతున్నాడు. అప్పుడు చెప్పాడు తను మీకేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు లాస్ట్ వరకు, కాకపోతే సర్ప్రైజ్ ముందే మీరు రివీల్ అయిపోయింది మీ దగ్గర. సో అదే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. సో వన్స్ హౌస్ లోకి అగ్ని పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో వాట్ హీస్ డూయింగ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అయ్యాయి ఆ టైంలో. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ హౌస్ వరకు తిని వెళ్తారు అని చెప్పేసి పవన్? ఖచ్చితంగా. అంటే కానీ లాస్ట్ మినిట్ వరకు మనకు అసలు ఒక క్లారిటీ లేదు ఖచ్చితంగా వెళ్తాడు అనేది, ఎందుకంటే చాలా సస్పెన్స్ లో పెట్టారు. వీడిని తీసుకుంటున్నారు లేదు అనే కన్ఫ్యూజన్ చాలా పెట్టారు. ఆడికి ఫుల్ టెన్షన్ ఉండేది. అట్ లాస్ట్ మినిట్ తీసుకుంటున్నారనే కన్ఫర్మేషన్ వచ్చింది హౌస్ లోకి వెళ్తున్నాడని. అప్పుడు మేము అందరం హ్యాపీ ఉండి ఫుల్ సెలబ్రేట్ చేసుకుని కేక్ కట్ చేసి అన్ని చేసాము. అండ్ దెన్ హీ వెంట్ ఇన్ టు ద హౌస్. అండ్ వెళ్ళాక మాక్సిమం ఒక 4 weeks అలా ఉంటాడేమో, పోనీలే అనుకున్నాము. కానీ హీ మేడ్ ఇట్. ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హీ మేడ్ ఇట్ గ్రేట్, చాలా బాగా చేశాడు లోపల. వి ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లోపలికి వెళ్ళారు, హౌస్ లోకి వెళ్ళారు, అండ్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా 3 months అయిపోతుంది. సో ఇన్ని డేస్ అంటే ఒక 3 to 4 weeks ఉంటారు అనుకున్న పర్సన్ ఇన్ని నెలలు అక్కడ ఉండడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎక్కడ ఏం చేయకుండా అయితే ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడు. ఆ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ టాస్క్ ఏదైనా సరే దేంట్లో అయినా సరే బెస్ట్ ఇవ్వడం, అన్ని ఫిజికల్ గానీ మైండ్ గానీ ఏదైనా సరే హీఈస్ ద బెస్ట్ గా ఇచ్చాడు. అలానే బెస్ట్ గా ఇప్పటి వరకు ఉన్నాడు. కానీ ఇక్కడ వన్ థింగ్ అండి, లైక్ అంటే ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చనే. సో నేను మిమ్మల్ని ఒకసారి యాజ్ ఎ ఫ్రెండ్ గా మీకు తన గురించి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వితౌట్ రీతు
పవన్ ఇంత పాపులర్ అయ్యేవారు కాదేమో, మేబీ ఇంత నిలబడడానికి రీతూనే రీజన్ ఏమో అని చెప్పేసి హౌస్ లో చాలా అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అండ్ కామెంట్స్ లో కూడా ఎక్కువగా అదే కనబడుతూ ఉంది, వినబడుతూ ఉంది. సో మీరేమంటారు దానికి? అలానేం లేదండి. ఇప్పుడు రీతు ప్లేస్ లో ఇంకొకరున్నా సరే గేమ్ వైజ్ మనం చూసుకుంటే హౌస్ లో ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు, కానీ మనకు అక్కడ బయట వరల్డ్ తో కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్ లేని టైంలో మనం ఒకరితో మంచిగా మాట్లాడేటప్పుడు ఎలా ఫీల్ అవుతాము? ఆబ్వియస్లీ మన హ్యాపీనెస్ గానీ సాడ్నెస్ గానీ ఏ కనెక్షన్ అయినా సరే వి ఫీల్ క్లోజ్ విత్ దెమ్. యా, అలా ఫీల్ అయిన టైంలో ఏమవుతుంది, మనం అక్కడ ఎవ్వరు ప్రపంచంతో బయట కనెక్షన్ ఉండదు, లోపల ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి. ఏం చేసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళతోనే ఏదైనా టాస్క్ గానీ మాట్లాడడం గానీ అన్ని ఎమోషన్స్ వాళ్ళతోనే. అదే ఎమోషన్స్ అన్నిటిలోని కంప్లీట్ గా జనాలకి బయట పోర్ట్రే అయింది వేరు. దానికి స్టార్టింగ్ కొంతమంది ఒక్కొక్క పేరు పెట్టారు. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఆ డార్క్ ట్రూత్ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒకటి వస్తే దానికి 100 వెళ్తాయి బయటికి. మాటలు కానీ డిఫరెంట్ వేస్ లో మీరు ఒకలా ఆలోచించి చూసింది ఒకలా ఆలోచించి మీరు ఒక మీమ్ వేస్తారు, నేను చూసింది ఒకలా ఆలోచించి నవ్వుకుని నేను ఒక మీమ్ వేస్తా. అదంతా డిఫరెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది అంతే తప్ప హీఈస్ రియల్లీ ఇంటూ గేమ్. రీతుని పక్కన పెట్టేసిన ఆ ప్లేస్ లో ఇంకొక పర్సన్ ఉన్నా సరే వాడి గేమ్ వాడిదే. అంటే ఎందుకు అడిగానంటే మిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కానీ తను అంత అటాచ్ అవ్వట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం తినేవినన్నా తీసుకోవడం, లేకపోతే ఏడ్ చేసేయడం, లేకపోతే బాధపడడం, మళ్ళీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ అనేది సంథింగ్ డిఫరెంట్. అండ్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ నుంచి ఆల్రెడీ వచ్చిన కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? అదైతే నాకు కూడా తెలియదండి. ఎందుకంటే మనకి వెళ్ళే వరకు పర్సనల్ గా వాడికి వాళ్ళకి ఏమి పరిచయం లేదు. కానీ వెళ్ళిన తర్వాత నేనైతే చెప్పాను కదా, మనకి బయట ఉన్న వాళ్ళతో కనెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ ఉంటది. అలా అని చెప్పి ఇప్పుడు 10 మందితో మనం సేమ్ ఉండలేం. మనకి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళతో మాత్రమే మనం కొంచెం కనెక్టెడ్ గా ఉండగలుగుతాం. ఆబ్వియస్లీ అందుకే మనకి 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు, ఎప్పుడు ఒకడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. చాలా సింపుల్ లాజిక్. అలానే ఆడు తనలోనే అన్ని చూసుకున్నాడు మంచిగా, అలానే షేర్ చేసుకున్నాడు. ఎమోషన్స్ గానీ బాధపడడం ఏదైనా కానీ అన్ని ఇంకా తనతో షేర్ చేసుకున్నట్టు అలా అయ్యింది. అక్కడ అందరూ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు వాడికి, అక్కడ ఎవరు అందరు చూసుకున్నారు మంచిగా. అండ్ గేమ్స్ వైజ్ గా చూసుకుంటే కంపేర్ టు అంటే తన ఫిజిక్ కానీ తన ఫిజికల్ ఫిట్నెస్ కానీ తనకి మంచి సపోర్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. బిగినింగ్ నుంచి తను గేమ్స్ లో అలా యాక్టివ్ ఉంటారా, లేకపోతే గేమ్స్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. గేమ్స్ గానీ ఫిట్నెస్ లో గానీ ఆడు నేను ఊరికే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పుషప్స్ నువ్వు అన్నది ఇస్తాను నేను అన్నది ఇస్తానని చెప్పి, నాకు ఫిట్నెస్ ఇష్టం, జిమ్ ఇవన్నీ ఆడికి ఇష్టం. ఆడు నేను జిమ్ కి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కలిసి వెళ్తాము, వర్కౌట్ కలిపి చేసుకుంటాము, అలా చేస్తాం. సో ఫిట్నెస్ పరంగా వాడికి ఫిట్నెస్ ఇష్టము, గేమ్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు తను. ఓకే, అందుకేనా అది ఆ ఫిట్నెస్ అనేది కూడా ఇప్పుడు అక్కడ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అయింది అని చెప్పేసి? ఖచ్చితంగా ఆడు నేను ఇంకా ఫుల్ ఫన్ చేసుకునే వాళ్ళం కూడా. ఆడేమో నన్ను చూసి అరే నువ్వు మంచిగా చేస్తున్నావు జిమ్, నేను చేయట్లేదు, నీ బాడీ బాగానే ఉంది, నేనే ఇలా అయిపోయింది, నాకు పట్టు వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పి తెగ ఫీల్ అయిపోతా ఉంటాడు. ఎందుకురా ఏడుస్తావు, బాగానే ఉన్నారా మంచిగా, ఇంకా కొంచెం డైట్ అన్ని చేసుకుని చేస్తే బాగానే ఉంటది అని చెప్తే టైం సరిపోవట్లేదు అంటాడు. మీరు బేసిక్ గా గోదావరి అనుకుంటా, మాట అర్థమవుతుంది. సో ఏ ఊరు? నాది రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే, సో రాజమండ్రి అనేసరికి గోదావరి వాళ్ళకి కొంచెం ఫుడ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. అవును. సో వాట్ అబౌట్ యూ? లైక్ అంటే జిమ్ ఫిట్నెస్ గురించి వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఖచ్చితంగా. అక్కడ చాలా ఫేమస్ స్వీట్స్ ఉంటాయి అండ్ పులస పుట్టింది అక్కడే. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్. సో ఫుడ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా. ఆమె ఫుడ్డీ. ఎంత అంటే ఏదైనా ఎక్కడ మంచి ఫేమస్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎక్కడ ఏ టేస్టీ ఐటమ్స్ ఏమున్నాయి అన్ని ట్రై చేయాలి. బికాస్ రాజమండ్రి, ఆత్రేయపురం పూతరేకులు, ఇటు కాకినాడ నుంచి చూస్తే గొట్టం కాజా, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్, అండ్ కొంచెం ముందుకెళ్తే వైజాగ్ పక్కన మాడుగుల నుంచి హల్వా, అండ్ సో మెనీ థింగ్స్, పాలకోవా, గంగరాజు పాలకోవా,
అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా రోజ్ మిల్క్, కో మిల్క్ నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. లిటరల్లీ నాకు అది గ్లాస్ 8 రూపీస్ ఉన్నప్పటి నుంచి నేను తాగడం స్టార్ట్ చేసా. ఇప్పుడు అది 75 రూపీస్ 80 రూపీస్ అయింది. యా, అదే చిన్న షాప్, అదే చిన్న షాప్ ఎక్స్పాండ్ చేశారు. అంటే ఆ షాప్ ని అలాగే ఉంచారు, పక్కన ఇంకో కొత్త షాప్ ఓపెన్ చేశారు. బట్ స్టిల్ నా ఫర్ ఎవర్ ఫేవరెట్ అది అసలు. చాలా ఫుడ్ పరంగా వచ్చి ఇంకా మేము ఇంకా ఆ రాజమండ్రిలో పందలపాక బిర్యానీ గానీ, మంచి టిఫిన్స్ గానీ, సత్య రావులపాలెంలో కొండ బిర్యానీ మాకు తినాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ అందరు వెళ్తాం, మంచిగా తింటాం, ఈవినింగ్ వస్తాం. కాకినాడలో హోటల్ ఉంటుంది, భాష అనేసి ఒక అతను ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళది బజ్జీల బండి ఉంటది. ఆయన దగ్గర మోస్ట్ యమ్మీయెస్ట్ బజ్జీ ఏంటి అంటే మామిడికాయ బజ్జీ. మామిడికాయతో బజ్జీ చేస్తారా? మామిడికాయతో బజ్జీ చేస్తారు. వామ్మో, నాకు ఇప్పుడు అది తలుచుకున్న మౌత్ వాటరింగ్ అవుతుంది. నా పరిస్థితి కూడా జనరల్ గా ఎక్కడైనా మామిడికాయ పచ్చడి వినపడినా కనబడినా నాకు వాటర్ అలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు మామిడికాయ అంటే మామిడికాయతో బజ్జీ ఉంటుందా అని చెప్పేసి అదే చూస్తాను. ఆయన మామిడికాయతో బజ్జీ చేస్తారా, తినడం కోసం అయినా సరే మేము 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి తినేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటది. మామిడికాయతో బజ్జీ ఉంటుందా? ఫస్ట్ టైం వింటున్నా. మామిడికాయ పచ్చి మామిడికాయ స్లైస్ చేసి ఆ స్లైస్ తోనే బజ్జీ చేసి దాని మీద ఇంకా మళ్ళీ స్టఫ్ ఇంకా బటానీ అన్ని పెట్టిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ టేస్ట్ ఆసమ్. అబ్బబ్బబ్బా, మీరు చెప్తుంటేనే నిజంగా నాకు గుర్తొస్తుంది ఇప్పుడు అంతా. ఫుడ్ ని చాలా ఆస్వాదిస్తా. అక్కడైనా సరే ఇక్కడైనా సరే మొత్తం హైదరాబాద్ లో మోస్ట్ వైరల్ ఫుడ్స్ అండ్ కెఫేస్, రెస్టారెంట్స్ ఏదన్నా అన్ని ట్రై చేస్తాను నేను మొత్తం. అలానే తింటా, అలానే బాడీని కూడా కాపాడుకోవాలని చెప్పి ఫిట్నెస్ బ్యాలెన్స్ కూడా చేస్తా. అవన్నీ తింటా, అలానే బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ, స్పినాచ్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఓట్స్ వీటితో రీప్లేస్ చేసుకుంటా అనమాట. కంటిన్యూస్ గా దాని మీద వెళ్ళను. అలానే వెళ్తే నేను ఇలా ఉండను, అది నాకు తెలుసు. అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటా. అంటే సింపుల్ గా నేను చెప్పేది ఒకటే అండి, ఉన్నది ఒకటే లైఫ్, ఏది మిస్ చేయొద్దు. తినాలనిపించినప్పుడు అన్ని తినాలి, హెల్త్ పరంగా వర్కౌట్ అన్ని అలానే చేసుకోవాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్, అంతే సింపుల్ గా. సో రాజమండ్రిలో కొన్ని పాపులర్ ఫుడ్స్ మాకు తెలుసు, మాకు తెలియని, ఎవరికి తెలియని, ఈ ఎక్కడ అంత వైరల్ కాలేదు ఈ ఫుడ్, కానీ ఈ ఫుడ్ ఎందుకు వైరల్ కాలేదు అన్న ఫుడ్ ఏదైనా ఉందా రాజమండ్రి ఆ సరౌండింగ్స్ లో? అబ్బా అసలు ఈ ఫుడ్ ఆసమ్ అసలు అని చెప్పేసి. అదేం లేదండి, బెస్ట్ ఫుడ్స్ అన్ని ఖచ్చితంగా శ్రీకన్య కంఫర్ట్ లో బిర్యానీ కానీ, ఫ్రై అన్ని ఏదన్నా సరే, ఫ్రై పీస్ బిర్యానీ అన్ని ఒక్కటే కాదు, చాలా ఫేమస్ ఉన్నాయి అక్కడ. ఇంకా జాంపేటలో ఎర్లీ మార్నింగ్ పరోటా అండ్ పాయ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి, చాలా ఐటమ్స్. అది కూడా ఫేమస్, బాగుంటది టేస్ట్. కంప్లీట్ గా ముస్లిం ఏరియా కదా జాంపేట అనేది. జాంపేట ముస్లిం ఏరియా కంప్లీట్ గా. మంచి ఫుడ్స్ దొరుకుతాయి అక్కడ. ఎక్కువ హలీం దొరికేది మన సీజన్ లో రాజమండ్రిలో అక్కడ దొరుకుతుంది. యా, అలా ఏం లేదు ఇది ఎందుకు ఫేమస్ అవ్వలేదని, ఖచ్చితంగా అక్కడ బాగుంటే జనాలే పైకి లేపేస్తారు దాన్ని. బట్ ఈ రోజు నాకు మీ వల్ల తెలిసిన ఒక విషయం ఏంటంటే మామిడికాయతో కూడా బజ్జీ చేస్తారా అని చెప్పేసి. ఇంతవరకు నాకు మామిడికాయతో పచ్చడి చేస్తారు, పప్పు చేస్తారు, మాక్సిమం వరుగులు పెడతారు ఇంతవరకు తెలుసు, కానీ మామిడికాయతో బజ్జీ చేయడం ఫస్ట్ టైం వింటున్నాను నేను. లేదు, అతను అందులోని పర్టికులర్ గా అతని దగ్గర అది ఫేమస్. సో కాకినాడ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే సో ఆగకుండా వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా. భాషా బజ్జీ సెంటర్. భాషా బజ్జీ సెంటర్. మనం ఫ్రీ ప్రమోషన్ ఇచ్చాము ఈరోజు. అయ్యా, ఒక ప్రమోషన్ కి జనరల్ గా ఎంత ఛార్జ్ చేస్తారండి? డిపెండ్స్ అండి, ఎప్పుడన్నా సరే. ఇప్పుడు క్లయింట్ బేస్డ్ ఆన్ క్లయింట్, ఇప్పుడు ఆ క్లయింట్ మనకి ఎంత పెట్టడానికి రెడీగా ఉన్నారో దాన్ని బట్టి క్లయింట్ ఒక్కొక్కలా ఉంటారు. ఆ బ్రాండ్ వచ్చి ఇప్పుడు కొంతమంది 10 పే చేస్తారు, కొంతమంది 15 పే చేస్తారు, కొంతమంది 20, కొంతమంది 25 కూడా పే చేస్తారు. మీరు తీసుకున్న మనీలో హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? నేను తీసుకున్న దాంట్లో హైయెస్ట్ తీసుకుంది 20 అండి. 20 తీసుకున్నా. మెన్స్ కి చెప్పాలంటే తక్కువ ఉంటది, ఉమెన్ కి ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటది అన్న ఇదితో, ఐ మీన్ అమ్మాయి పెట్టిన వీడియోకి అయితే కంపల్సరీ అమ్మాయి కనిపిస్తుంది కాబట్టి బ్రాండ్ లో ఎక్కువ మంది చూస్తారా అన్న ఇదితో ఖచ్చితంగా అమ్మాయికి ఎక్కువ ఉంటది, అబ్బాయికి తక్కువ. ఫాలోవర్స్ ఉన్నా గానీ, రీచ్ ఎంత ఉన్నా గానీ అబ్బాయికి కొంచెం తక్కువ ఉంటది. స్టిల్ నేను తీసుకున్నది అయితే మాక్సిమం 20.
ఓకే. ఎప్పుడైనా ఎవరికైనా లైక్ అంటే మీ మీద ఉన్న అభిమానంతో ఎవరైనా అన్న ఫ్రీగా చేసి పెట్టవా అన్న, నాకు స్టార్టింగ్ లో ఉన్నానన్న, బిజినెస్ కొత్తది అవును అని ఎవరైనా అడిగితే చేసి అడిగారు పెట్టారా? చేశాను. ఓకే. అడిగారు చేశాను. లైక్ స్టార్ట్అప్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు రీచ్ అవుట్ అయినప్పుడు కంపల్సరీ ఇంత అన్నప్పుడు దానికి తగ్గట్టే చేశాను. ఓకే. సో సపోర్ట్ చేస్తారు అలా కూడా? ఖచ్చితంగా. నేను ఎప్పుడైనా సరే ఇది స్టార్ట్ అవ్వక ముందు నుంచి నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రిన్సిపల్ ఒకటి, నేను కష్టపడాలి, నేను కష్టపడింది ఒక నలుగురికి హెల్ప్ అవ్వాలి. అది ఎప్పటి నుంచో నా మైండ్ లో ఉంటది, ఎప్పుడు వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఉంటది. దాని వల్లే నేను హెల్ప్ విషయంలో కూడా అలా చేస్తా. సో మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్రాక్సిమేట్ గా? ఇయర్స్ ఏం కాదండి, మంత్స్ అనుకోవచ్చు. వాలంటైన్స్ డే నుంచి మీరు బాగా పాపులర్ అయ్యారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఎందుకు అవన్నీ నిద్రది మానేసుకొని అలా చేయడం అది ఇది అని అంటారు. ఇంకొక పక్క మంచిగా కంప్లీట్ ఫుల్ టైమ్ జాబ్ మీద చూసుకోవచ్చు కదా అని అంటారు. ఎండ్ ఆఫ్ ద డే సర్లే నీకు ఏం నచ్చితే అదే చేయని అంటారు మా పేరెంట్స్ లాస్ట్ లో. అంటే దే ఆర్ వెరీ సపోర్టివ్. మై డాడీ ఈజ్ లైక్, మా నాన్నగారు నా బ్యాక్ బోన్ లాగా, ఇంకా దేనికైనా సరే సపోర్ట్ చేస్తారు. మా డాడీ నన్ను డాడీ అని పిలుస్తారు. డాడీ ఈ రోజు ఏంటి, ఏం షూట్స్ ఉన్నాయి, ఏం ప్లాన్స్, ఈ రోజు వర్క్స్ ఏంటి అన్ని అడుగుతారు మార్నింగ్ కాల్ చేసి. ఇప్పుడు వచ్చే ముందు కూడా కాల్ చేశారు. సో ఎన్స్ ఇలా పిలిచే డాడీ ఇంటర్వ్యూ ఉంది వెళ్తున్నా అంటే, సరే అయితే మంచిగా రెడీ వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాయి అని చెప్పారు. ఓకే అని చెప్పా. సో ఇవన్నీ చూసిన తర్వాత లైక్ అంటే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అండ్ ఇప్పుడు పాపులర్ అయ్యారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత రాజమండ్రిలో కానీ డాడీ ఫ్రెండ్స్ కానీ మమ్మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీతో పాటు చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళు కానీ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు? దే ఫీల్ సో హ్యాపీ. అంటే అరే మన కళ్ళ ముందు ఉండేవాడు ఇంత సైలెంట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్ లా అనుకోవచ్చు. టర్నింగ్ పాయింట్ అంటే బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ అనుకోవచ్చు, నాట్ టర్నింగ్ పాయింట్, దట్ ఈస్ డిఫరెంట్. చేంజ్ ఓవర్ అనుకోవచ్చు. ఐ యూస్ టు బి వెరీ ఇంట్రోవర్ట్. ఎంత ఇంట్రోవర్ట్ అంటే నేనే. ఎంత ఇంట్రోవర్ట్ అంటే ఆయిల్ పెట్టుకుని సైడ్ కి ఇలా దూకుని ఒక మంచిగా కోమ్ చేసుకుని సైడ్ కి స్కూల్ కి ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళొచ్చేవాడిని. కాలేజ్ కి అయినా సరే అంతే. అసలు మాట్లాడడానికి కూడా నాకు చాలా షై ఉండేది. నా షై ఎప్పుడు పోయింది అంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ లో మా ఫ్రెషర్స్ ఈవెంట్ కి. అప్పటి నుంచే నా షై పోయి ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చానంటే అదే ఫస్ట్ టైం. అక్కడి నుంచి కొంచెం కొంచెం షై పోయి ఐ బికేమ్ ఎక్స్ట్రోవర్ట్ అప్పటి నుంచే. లైక్ మాట్లాడడం గానీ, పీపుల్ తో మింగిల్ అవడం గానీ, ఏ ఫియర్ లేకుండా మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవడం గానీ ఈ రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది. అలా రీసెంట్ టైమ్స్ లో జరిగి నా స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు అనమాట. అరే అప్పుడు అలా ఉండేవాడు, ఇప్పుడు ఇంతలా చేంజ్ అయిపోయాడు ఏంటా అని. నేను అప్పటి నుంచి అదే చూస్తున్నా. మీ హెయిర్ స్టైల్ నేను రాగానే నాకు ఎందుకో మెస్సీగా కనిపించింది. నేను చూసి సార్ హెయిర్ ఏమైనా సెట్ చేసుకుంటారా అంటే నో అని చెప్పేసి చెప్పారు. మీరైనా అప్పట్లో యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టుకొని కోమ్ ఒక సైడ్ కి దూకొని గుడ్ బాయ్ లా వెళ్ళింది అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాను ఈ అబ్బాయి అప్పుడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి. మా మమ్మీ అదే అంటారు, మంచిగా దువ్వుకొచ్చి కదా జుట్టు ఇది గడ్డిలా పెట్టుకుని అలా తిరుగుతున్నా అంటే, అమ్మ అది స్టైల్ అమ్మా, మెస్సీ హెయిర్ స్టైల్ అమ్మా అంటే నీ పిచ్చి హెయిర్ స్టైల్స్. కానీ ఏమైనా టిప్స్ చెప్పాలి మీరు నాకు, ఎందుకంటే మా హెయిర్లు ఊరికనే పోతున్నాయి, మీరు ఎలా అబ్బాయి ఉండి ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి. ఏమండి ఈ విషయంలో మీరు గిరీష్ ని టిప్స్ అడుగుతారు కానీ నేను చెప్తా కనుక్కొని టిప్స్ మీకు కనుక్కొని చెప్తా మీకు. ఓకే. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ ఫేమ్ అనేది డెఫినెట్ గా ఒక అల్టిమేట్ థింగ్. లైక్ అంటే బయట దాని గురించి ఆ ప్రోగ్రామ్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా గానీ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది పీపుల్ బిగ్ బాస్ ని ఫాలో అవుతూనే ఉంటారు. అండ్ వన్స్ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫేమ్ కూడా చాలా కాలం క్యారీ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ పవన్ గారు అది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ యాజ్ ఏ ఫ్రెండ్స్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో అవి చూసినప్పుడు మీ ఇద్దరికి ఎప్పుడైనా అనిపించిందా, మీకు కానీ గిరీష్ గారికి కానీ, నేను కూడా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళాలి అలా ఎప్పుడైనా? లేదు, నాకు అంత అర్జ్ అయితే ఏం లేదు దాని మీద. నాకు దాని నుంచే ఫేమ్ రావాలని లేదు. నార్మల్ గా అయినా సరే, వేరేగా అయినా సరే ఫేమ్ తెచ్చుకోవడానికి యాజ్ ఏ గుడ్ యాక్టర్ గా అన్నా, లేదంటే నేను మంచి కంటెంట్ చేసన్నా ఐ కెన్ గెట్ గుడ్ ఫేమ్. అది కాకపోకుండా అయితే అంటే గిరీష్ విషయంలోకి వచ్చి, గిరీష్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు. వాడి ఇదేంటి అంటే యాజ్ ఎ సెలబ్రిటీ నేను హౌస్ లోకి వెళ్ళాలన్న
ఇది ఆడికి. ఓకే ఓకే ఓకే. లైక్ పవన్ కామనర్ గా వెళ్ళాడు, నేను సెలబ్రిటీగా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి అని చెప్పి. రైట్ నౌ హీస్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్ కూడా కదా. అండ్ ఇన్ కేస్ ఏదైనా జరిగి ఈ లోపే మీకు ఒకవేళ ఆఫర్ వచ్చింది అనుకోండి, మీరు వెళ్తారా? అంటే 100% షూర్. ఇప్పుడు అలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. కానీ నాకు జెన్యూన్ ఆన్సర్ ఇస్తా అండి. నాకు అంత ఇది ఉండదు బిగ్ బాస్ లోకి వెళ్ళదని ఫస్ట్ నుంచి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అంత బిగ్ బాస్ లోకి లేను. అందుకనే పవన్ అడిగినప్పుడు కూడా నువ్వే అప్లై చేయి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసాను నేను. యా, అదైతే. బట్ ఏదేమైనా కానీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. బికాస్ చాలా తక్కువ టైంలో, చాలా మందికి ఇయర్స్ పడుతుంది కానీ చాలా తక్కువ టైంలో చాలా పాపులర్ అయ్యారు మీరు. అండ్ ప్రమోషన్స్ కూడా ఏది పడితే అది చేయకుండా చాలా డీసెంట్ గా, చాలా డిగ్నిఫైడ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఎవరైనా కానీ మీ ప్రమోషన్స్ చూసి అబ్బా ఇది తీసుకుంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనే రేంజ్ లో మీ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ యూఆర్ డూయింగ్, ఈవెన్ డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, అది కూడా ఎవరైనా కలిసి కూర్చొని చూసేలా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న వెల్గారిటీ గానీ ఏమీ ఉండదు. అండ్ మీ ఫ్రెండ్ వైజ్ గా చూస్తే పవన్ గారు డెఫినెట్ గా టాప్ 5 లో ఉండాలి, ఉంటారు కూడా. ఎందుకంటే పీపుల్స్ పోల్ అనేది అలా ఉంది తన విషయంలో. అండ్ డెఫినెట్ గా కప్పు ముఖ్యం బిగిల అన్నట్టే తను ఆడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా డెఫినెట్ గా యాజ్ ఎ యాక్టర్ గా చాలా పెద్ద రేంజ్ లో ఉండాలి. అంటే లైక్ అంటే ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది ఇంకా కొద్ది రోజుల్లో. సో కొత్త సంవత్సరం అనేది డెఫినెట్ గా మీకు ఒక కొత్త టర్నింగ్ ఇవ్వాలి. బికాస్ లాస్ట్ ఇయర్ ఫెబ్ అనేది మీకు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది. సో ఈ సంవత్సరం కూడా ఫెబ్ దాకా కూడా కాకుండా జనవరి నుంచే మీకు ఒక కొత్త టర్నింగ్ రావాలి. అండ్ ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఒక మంచి బిజీ ఆర్టిస్ట్ గా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.